విశాఖ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోందని చెప్పాలి. కేంద్రం అందజేసిన సంచార ఆహార తనిఖీ ప్రయోగశాల ఇంకా రోడ్డెక్కకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. స్థానిక బీజేపీ నేతల పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలను రాష్ట్ర ఆహార భద్రతా అధికారులకు అందజేసింది. ఇందులో విశాఖకు కేటాయించిన ఒక వాహనం విశాఖ పెదవాల్తేర్ గల ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ ఆవరణలో మూలుగుతోంది. కేంద్రం ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు ఈ వాహనాల నిర్వహణకు కేటాయిస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. 45 లక్షల రూపాయల విలువైన ఈ వాహనం గత 2 ఏళ్లుగా వృధాగా పడి ఉండటం అధికారుల నిర్లక్ష్యాన్ని చాటి చెబుతుంది. ఈ వాహనం ద్వారా హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హోటల్స్ వద్ద శాంపిల్స్ తనిఖీలు చేసి అక్కడికక్కడే రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. నగరంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరగడానికి ఆహార కల్తీయే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై నిరంతరం దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటే కొంతవరకు ప్రస్తుత పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉండేది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన వర్చువల్ గా ఇక్కడ ఆహార తనిఖీ వాహనాన్ని, యంత్రాలను ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించి నేటికి సుమారు 2 ఏళ్లు కావస్తున్నా ఆహార తనిఖీ వాహనం వినియోగంలోకి రాకపోవడం శోచనీయమనే చెప్పాలి. పైగా ఇప్పటి వరకు ఈ వాహనానికి ఆర్టీఏ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించకపోవడం గమనార్హం. ఇటీవల కాలంలో ఆహార కల్తీ వల్ల పలు ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతలకు గురి కావడం, వారిలో కొంతమంది మృత్యువాత పడడం తెలిసిందే. గత ఏడాది ప్రభుత్వ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు విశాఖ కేజీహెచ్ చిల్డ్రన్ వార్డులో చికిత్స పొందడం తెలిసిందే. నగరంలోని హోటల్స్ లో ఆహార కల్తీ నిరోధక అధికారుల ఫోన్ నంబర్లు కాగడా పెట్టి వెతికినా దొరకవు. విశాఖ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ఆహార భద్రతా వ్యాన్ ను సిబ్బంది లేకనే వినియోగంలోకి తేలేకపోయామని తెలిపారు. విశాఖ నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో ఇటీవల సంచార వాహనం వద్ద ఆందోళన నిర్వహించడం తెలిసిందే. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఆ వెహికల్ దగ్గర ఉన్నాం మనం. ఇది కేంద్ర ప్రభుత్వం FSSAI ద్వారా మనకు అందించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం రిమోట్ ఏరియాస్ లో కానివ్వండి, స్కూల్స్ లేదంటే హాస్టల్స్, ఎక్కువ దుకాణ సముదాయాలు ఉండే ప్రాంతం, ఇలాంటి ప్రాంతాల్లో స్పాట్ టెస్ట్, పాలు, నీళ్లు, నెయ్యి, ఇలా ఆయిల్స్ కానివ్వండి, టెస్ట్ చేసిన రిపోర్ట్ వెంటనే ఇవ్వడం. ఎవరైనా తప్పు చేస్తుంటే కనుక వారిని అక్కడికక్కడే అంటే ఫైన్ వేయడం ద్వారా కానివ్వండి, లేదంటే వారి తాలూకా లైసెన్స్ క్యాన్సిల్ చేసే చక్కని అవకాశం దీని ద్వారా మనకు కలుగుతుంది. మరొక వైపు అవేర్నెస్, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారో బయర్స్, వాళ్ళకి, దుకాణదారులకి, ప్రజలకి కూడా అవగాహన కల్పించే ప్రయత్నం దీని ద్వారా జరుగుతుంది. ఇది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు 2024 ఫిబ్రవరి 25న వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. ఇది దురదృష్టం, ఇంతవరకు ఎటువంటి టెస్ట్ కి నోచుకోలేదు, ఎటువంటి ప్రకటన దీని ద్వారా జరగలేదు. గత 2 పర్యాయాలు నేను వీరిని వచ్చి అడిగినా ఇదే సమాధానం వస్తుంది, కానీ ఒక అంగుళం కూడా ముందుకి జరిగిన పరిస్థితి ఈ రోజు మళ్ళీ రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం, ఇప్పుడు రావడానికి కూడా కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ప్రారంభించి 2 ఇయర్స్ పూర్తవుతుంది. కనీసం నెల ముందన్న అధికారులని నిద్ర మేల్కొల్పి దీన్ని రన్నింగ్ లో పెడితే కనుక వారి కోరిక కొంత నెరవేరుతుందనే ఒక ఆశయం, ఒక ఆలోచనతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది వెహికల్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ యాక్టివిటీస్ అనేది ఒక 15 రోజుల్లో రన్ అయిపోతాయి. ఆల్రెడీ స్టాఫ్ రిక్రూట్మెంట్ అవ్వాలి. స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఆల్రెడీ మేము ప్రపోజల్స్ పంపాము. దీనికి ఒక డ్రైవర్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ వస్తారండి. ఆల్రెడీ మేము ప్రపోజల్స్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఇది స్కూట్నీ అవుతుంది. స్కూట్నీ అయినా ఒక 10-15 రోజుల్లో రిక్రూట్మెంట్ కూడా అవుద్ది. రిక్రూట్మెంట్ అవగానే వెహికల్ స్టార్ట్ అయిపోద్ది. MOV ఫండ్స్ లా అవుద్ది, అవుట్ సోర్సింగ్ అవుద్ది. FSSAI ఇచ్చే ఫండ్స్ ద్వారా అవుట్ సోర్సింగ్ అవుద్ది, పర్మనెంట్ అయితే కాదు. ఆ ఫండ్స్ ద్వారానే స్కూట్నీ చేస్తున్నారండి. ఎవరికి క్వాలిఫికేషన్ ఉందో ఎవరి అనేది ఆ స్కూట్నీ జరుగుతుంది. ఆ స్కూట్నీ జరగానే అపాయింట్మెంట్ జరుగుతుంది. అపాయింట్మెంట్ జరగగానే వెహికల్ రన్ అయిపోద్ది. ఆల్రెడీ మా నెంబర్ ఏ నెట్లో కొట్టినా వస్తుందండి. ఎక్కడైనా చాలా మంది మాకు ఇప్పుడు ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు ఎవరు అలాగా మీ నెంబర్ దొరకలేదని ఇబ్బంది పడుతున్నారా లేదు. మీరు చెప్పినట్టుగా కూడా మేము అటువంటి చర్యలు కూడా ఇంతకు ముందు తీసుకుంటామండి. మా నెంబర్ డిస్ప్లే చేస్తాము.